తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజేశ్వరి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను బ్రెడ్తో ఏం చేస్తామని ఆలోచిస్తే బ్రెడ్ డబుల్ కమీటా చేయాలని అనిపించింది. అందుకోసమని నేను ఒక 5-6 బ్రెడ్లు అయితే ఇలా తీసుకొని చాలా సింపుల్ దీన్ని చేయడం అనేది. బ్రెడ్ను అయితే 4 మూలలు ఈ బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా, అది మొత్తం కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగానైతే రెండుగా పీసెస్ను ఇలా కట్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగానైతే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దీన్ని అయితే 4 భాగాలుగా చేసుకోవాలి. 4 భాగాలుగా చేసుకుందాము ఇప్పుడు చాక్తోని. వావ్, చూస్తున్నారు కదా ఎంత బాగా కనబడుతుందో. ఈ విధంగా అయితే బ్రెడ్ను ఈ విధంగా చేసుకొని పెట్టుకోవాలి. మిగిలిన పీసులను కూడా ఈ విధంగానే చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మిగిలిన పీసెస్ను చూద్దాం మనము. ఇప్పుడు ఈ బ్రెడ్ను కూడా ఈ విధంగానే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు నేనైతే నెయ్యి పోసుకుంటున్నాను. నెయ్యికి బదులు నూనె కూడా పోసుకొని కాల్చుకోవచ్చు. నేనైతే ఒక హాఫ్ అట్లా తీసుకున్నాను నెయ్యి. ఇప్పుడైతే నేను పాలు కాబెట్టుకుంటున్నాను ఇంకో సైడు. ఇప్పుడు మన నెయ్యి అయితే వేడెక్కిన తర్వాత ఇందులోనైతే నేను బ్రెడ్ స్లైసెస్ను కొన్ని వేసుకొని కాల్చుకుంటున్నాను. మనకి ఎన్ని పడతాయో అన్నీ వేసుకొని కాల్చుకోవాలి. అది వేడెక్కిన తర్వాత మంచిగా కాల్చుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలి. అవైతే బ్రౌన్ కలర్లోకి వస్తేనే బాగుంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. డబుల్ కమీటా చేసుకోవడం కూడా చాలా ఈజీ. మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు డబుల్ కమీటా స్వీట్ అనేది పెడుతుంటారు కదా, మనకు అప్పుడు అది బాగా టేస్ట్గా అనిపిస్తుంది. మనం ఇంట్లో ఎందుకు ట్రై చేయకూడదు? ఈ విధంగానైతే ట్రై చేయండి. మంచి టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. వావ్, చూస్తున్నారు కదా, బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం స్వీట్ చేసుకోవడం రెడీ అవుతుంది. వావ్, బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. మనం ఇప్పుడు ఈ విధంగా అయితే అన్నీ కాల్చుకుందాము. నూనె ఎక్కువగా పోసుకొని మీరు కూడా కాల్చుకోవచ్చు, డీప్ ఫ్రై చేసుకోవచ్చు. వీటిని అయితే నేను నెయ్యి కాబట్టి ఇలా కొంచెం వేసుకొని కాల్చుకుంటున్నాను. మీరు నూనె అయితే ఎక్కువ పోసుకొని కాల్చుకోవచ్చు, నెయ్యి కూడా ఎక్కువ పోసుకొని కాల్చుకోవచ్చు. కాకపోతే మనం ఎక్కువ వేయలేము కాబట్టి ఈ విధంగా అయితే చూస్తున్నారు కదా, ఏ కలర్లోకి మారాయో ఈ విధంగా కలర్లోకి మారుతాయి. స్వీట్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ విధంగానైతే ఇంకా మిగతా అన్నిటిని ఈ విధంగానే కాల్ చేసుకుందాము. నాకైతే డబుల్ కమీటా చాలా నచ్చింది, చాలా టేస్ట్గా ఉండే, తింటే కూడా మంచి టేస్ట్ అనిపించింది. ఈ విధంగానే అన్ని బ్రెడ్ స్లైసెస్ని అయితే కాల్చుకోవాలి. మా ఇంట్లో అయితే నేను ఇలా కాల్స్తుండగానే అన్నీ తినేశారు, అంత బాగా తినేశారు. వావ్, చూస్తున్నారు కదా, మన మొత్తం అయితే ఇంకిపోయింది. మన ఏంటంటే నెయ్యి మొత్తం ఇంకిపోయింది. ఈ విధంగానైతే చేయకండి, మంచిగా డీప్ ఫ్రై చేసుకొని. వావ్, చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను నూనె కూడా పోసుకొని నాకు నెయ్యి సరిపోలేదు, ఈ విధంగా నూనెలో కూడా కాల్చుకున్నాను కొన్నిట్లను. ఇప్పుడు మన పాలైతే కాగడానికి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు వీటిని అయితే ఆఫ్ చేసేసుకుందాము. పాలను ఆఫ్ చేసుకొని ఇంకో సైడ్ అయితే మనం నూనె పోసినాము కదా, వీటిని అన్నిటిని అయితే మంచిగా వేయించుకుందాము. నేనైతే షుగర్ వేసాను. అందులో మనకు తగినంత షుగర్ వేసుకొని అందులో కొన్ని వాటర్ వేసుకొని మంచిగా ఏంటంటే వాటిని మంచిగా కలపాలి. కొంచెం తీగ పాకం వచ్చేటట్టుగా కలుపుకోవాలి. మంచిగా తీగ పాకం రావాలి ఈ విధంగా. లేకుంటే మీకు నచ్చదు అనుకుంటే ఇలా వాటర్లో కరిగితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగానైతే కరగాలి. కొంచెం టైం అయితే పడుతుంది. ఇప్పుడు మనము యాలకుల పౌడర్ అయితే వేసుకోవాలి. యాలకుల పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు
బ్రెడ్ స్లైసెస్ని అందులో వేసుకొని కొన్ని పాలైతే పోసుకొని మంచిగా కలుపుకోవాలి. అంతే మన స్వీట్ రెడీ అయిపోయింది. అది మొత్తం ఇంకిపోతుంది, మన బ్రెడ్లోకి ఇంకిపోతుంది. అంతే, కొంచెం ఆరితే ఇంకా చాలా బాగుంటుంది. మీకు ఇది బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇది కనుక మాకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోవద్దు.